హాయ్ హలో గైస్ ఈరోజు ఎంతో ఈజీ అయిన మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అంటే ఈజీ ఏం కాదనుకోండి. సో వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకి కష్టం, అంతే కదా, నిజమే కదా. మరి నేనైతే ఒక 3 ఆనియన్స్ అలాగే 2 టమాటోలు తీసుకుని అయితే చక్కగా కట్ చేసేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి రెండింటిని. తర్వాత అయితే మష్రూమ్స్ తీసుకుని వాటిని కూడా చక్కగా ఒక 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. మట్టి ఏమీ లేకుండా చక్కగా నీట్గా కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి ఎన్ని వాటర్ పడతాయో ఆ వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టుకుంటే అవి చక్కగా ఉడుకుతాయి. అందులోనే కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకైతే బాగుంటుంది. ఉడకబెట్టుకోని అవసరం లేదనుకోండి, ఎందుకంటే నాకు అందులో ఏమైనా బ్యాక్టీరియా లాంటివి ఏదైనా ఉంటే పోతుంది అనేసి నేను అలా ఉడకబెడతా అంతే. సో అవి ఇలా ఉడికిన తర్వాత వాటిని అయితే పక్కకు తీసేసుకుని పెద్ద మష్రూమ్స్ అయితే 4 పీసుల కింద, చిన్న మష్రూమ్స్ అయితే 2 పీసుల్లాగా కట్ చేసుకుంటా అయితే సరిపోతుందనుకోండి. సో ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళకి విటమిన్ B12 అయితే పుష్కలంగా లభించాలంటే ఈ మష్రూమ్ కర్రీ వీక్లీ తింటే సరిపోతుంది. సో నేను ఇందులో చూపించిన విధంగా అయితే మష్రూమ్ ముక్కలన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాని మీద అయితే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుని బాగా వేగించుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకునైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉంచవలసి ఉంటుంది. దాని తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది కదా, అది కూడా మొత్తం అయిపోయే వరకునైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఇప్పుడు మనం అయితే మొత్తం సాల్ట్ అంటే ఉప్పు వేస్తాను నేను ఎక్కువ. సో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే మన టేస్ట్కి సరిపడినంత కారం, అలానే పసుపు కూడా అయితే వేసుకోవాలి. వేసుకుని అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవి కూడా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఉంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీనిలో, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నా దగ్గర ఆ టైంకి అయితే అవైలబుల్గా లేదు. సో అందుకని నేనైతే జీడిపప్పు పేస్ట్ అయితే స్కిప్ చేసా. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారుగా ఇలా ఉన్నప్పుడు అయితే దీన్ని బాగా ఫ్రై అయిపోతుంది ఇది. సో దీనిలోనే మనం మష్రూమ్ ముక్కలు అయితే యాడ్ చేయాలి. సో నేను చూపిస్తున్నానుగా, ఎలా అయితే మొత్తం మష్రూమ్ ముక్కలను అయితే అందులో యాడ్ చేసేసుకుని అవి మొత్తం అటు ఇటు ఎలా పడితే అలా కాకుండా కొంచెం స్లోగా అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ బాయిల్ చేసాం కదా, కాబట్టి ముక్కలు అయిపోకుండా కొంచెం మెల్లగా అయితే కలుపుకోవాలి. దాన్ని కూడా ఉప్పు కారం వాటికి పట్టేటట్లయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి తర్వాత అందులో వాటర్ యాడ్ చేయాలి. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను చూపిస్తున్నాగా ఇలా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా యాడ్ అయిన తర్వాత దానిలో నేను చూపించానుగా ఇలా అయితే ఉండాలి. దానిలోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకునైతే మనం ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచాలి. సో ఇది మూత తీసేసరికి మనకి మొత్తం చూసారా, రెడ్ కలర్లో ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. సో ఇదే కాదు, ఏ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ పైకి వస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అయితే ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూపిస్తున్న పన్నీర్ ముక్కలు కూడా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా ఉంటే ఆల్రెడీ మనం ముందు బాయిల్ చేసాం కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.